ఇక కిచ్చా సుదీప్ నటన దేవతగా పేరు తెచ్చుకున్న బహుభాషా తార సరోజాదేవి. ఆమె ఎంతో మంది లెజెండ్స్ తో కలిసి నటించి విభిన్న పాత్రల్లో జీవించి వెండితెరపై శాశ్వతంగా నిలిచారు. పారిజాత పుష్పంలా సుగంధ భరితంగా పూర్తి జీవితాన్ని గడిపి ఇప్పుడు మనల్ని వీడారు. ఆ కళాదేవతకు నమస్కారం కిచ్చా సుదీప్ అన్నారు. అదేవిధంగా గౌతమి కూడా. ఈ రోజు మనం ఒక లెజెండ్, నిజమైన ఐకాన్ ను కోల్పోయాం. సరోజాదేవి అమ్మ తన గ్రేసు, గ్లామరు, నటన ఆకర్షణలతో తరాల నటీమణులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆమె అందం, అసాధారణ వ్యక్తిత్వం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇప్పుడు ఆమె మరణం నన్నెంతో బాధిస్తోంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి. సరోజాదేవి సంబంధించినటువంటి తాజాగా పాపం వారు చనిపోయారు. సో మంచి దాదాపుగా పూర్తి జీవితాన్ని ఆమె చేసి ఈ యొక్క పార్థవ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో ఆ మహానటి అని చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే దీర్ఘకాలంగా ఆ నటనలో అగ్ర హీరోలతో ఇటు మన కన్నడ భాష మాతృభాష అయినప్పటికీ కూడా కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు అలానే హిందీ భాషల్లో కూడా నటించి ఆమె అగ్రతారగా వెలుగొందారు. అందరూ టాప్ హీరోలతో కూడా నటించారు. ఎన్టీ రామారావు గారితో 20 సినిమాలు నటించడం అంటే మామూలు విషయం కాదు. ఎన్టీ రామారావుకి అతి ఇష్టమైనటువంటి నటీమణుల్లో తను కూడా ఒకరు. తను రాముడిగా వేసినప్పుడు సీతగా, రావణాసుడిగా వేసినప్పుడు మండోదరిగా కూడా తీసుకున్నారు. కర్ణుడిగా వేసినప్పుడు కూడా కర్ణుడికి సంబంధించినటువంటి జంటగా కూడా చేయడం జరిగింది. సో ఇది ఆమె యొక్క గొప్పతనం, ఆమె యొక్క గొప్ప నటనని ఆ విధంగా మనం చూడొచ్చు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, ముఖ్యంగా చిట్టపట చినుకులు అనగానే గుర్తొచ్చేది మనకి ఖచ్చితంగా ఏఎన్ఆర్ను, సరోజాదేవి గుర్తొస్తారు. సో అంత ప్రాచుర్యం పొందినటువంటి నటి ఇక లేరు. సో ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ప్రముఖులు ఏ విధంగా స్పందించారనేది కూడా ఇక్కడ తెలియజేశారు.